గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమా ఫైనలీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26 తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది. దాదాపుగా 12,000కు పైగా స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అండ్ ఆగస్టు 25 తారీఖున ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ అయితే ఉండబోతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్ అనేది వరల్డ్ వైడ్గా చాలా రోజుల కింద స్టార్ట్ కావడం జరిగింది. బట్ ఇండియాలో నేషనల్ వైడ్గా నిన్న అయితే ఓపెన్ కావడం జరిగింది. అలాగే వరల్డ్ వైడ్లో గల్ఫ్ కంట్రీస్లో కూడా నిన్నే మొదలు కావడం జరిగింది. ఎప్పుడైతే ఈ బుకింగ్స్ మొదలయ్యాయో చాలా వేగంగా పరిగెత్తడం జరుగుతుంది బుకింగ్స్లో. సో ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు బుకింగ్స్ ఎంత రావడం జరిగింది ఓవర్సీస్ మార్కెట్ నుంచి, ఇంకా మన ఇండియన్ మార్కెట్ నుంచి, అలాగే వితౌట్ బ్లాక్ టికెట్ వాల్యూ ఎంత, బ్లాక్ టికెట్ లేకుండా వాల్యూ ఎంత అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు కొన్ని మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ మాక్సిమం యష్ ఫ్యాన్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. లైక్ కొట్టకుండా చూస్తున్నారు. అలాగే మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వాళ్ళు దాదాపుగా 89% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కాబట్టి ఆ 9% పెట్టి పక్కన పెట్టేసి మిగతా 80% సబ్స్క్రైబ్ చేసుకుని ప్రయత్నించండి. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు, టాక్సిక్ సినిమా రిలీజ్ అయినాక డే 1 ఎంత, డే 2 ఎంత, లాంగ్వేజ్ పరంగా ఎంత అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. కాబట్టి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ చాలా ఫాస్ట్గా మీ దాకా వస్తుంది బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే. ఇక లేట్ చేయకుండా ముందుగా డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకున్న తర్వాత బాక్స్ ఆఫీస్ కలెక్షన్లో అంటే బుకింగ్స్ ఎంతవరకు రావడం జరిగింది మాట్లాడుకుందాం. మెయిన్గా ఏంటంటే ఈరోజు 22వ తారీఖు, ఈరోజు 2 స్పెషాలిటీలు ఉన్నాయి. 3 స్పెషాలిటీలు ఉన్నాయి. ఆ మూడోది ఏంటో నేను చెప్పాను, కానీ 2 స్పెషాలిటీలు అయితే ఉన్నాయి. సో ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారిది ఈరోజు జన్మదినం. సో ఏంటంటే ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి కామెంట్స్లో మన మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. దాంతోపాటు ఏంటంటే ఈరోజు 22వ తారీఖు, ఈరోజు హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాలకు మన రాకింగ్ స్టార్ యష్ అయితే రాబోతున్నాడు. మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది ఈరోజు సాయంత్రం 5 గంటలకు. దూలాపేట్, నిన్న కూడా బై మిస్టేక్లో నేను దూల్పేట్ అని చెప్పడం జరిగింది. అసలు దూలాపేట్లో ఈరోజు ఈవినింగ్ 5 గంటలకి మన తెలుగు రాష్ట్రాలకి మన రాకింగ్ స్టార్ యష్ అయితే రాబోతున్నాడు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంటుంది అని ఒక్కసారి మీరు చూడండి. ఇక నెక్స్ట్ వచ్చి రేపు కూడా ఉంది ప్రీ రిలీజ్ ఈవెంట్ 23వ తారీఖున. రేపు ఎక్కడ ఉందంటే తమిళనాడులోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉంది రేపు తమిళనాడులో. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు ఉంది, రేపు ఉంది. 24, 25 క్లారిటీ లేదు. 25 ముంబైలో అంటున్నారు, బట్ అదే రోజు ప్రీమియర్స్ ఉన్నాయి కాబట్టి మరి ఏంటి అనేది తెలియదు, అదైతే క్లారిటీ లేదు. బట్ ఈరోజు హైదరాబాద్లో, రేపు తమిళనాడులో. ఇక నెక్స్ట్ వచ్చి బుక్ మై షో ఇంట్రెస్ట్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 1.2 మిలియన్ అయితే రావడం జరిగింది. ఇంకా రిలీజ్కి ఒక 4 రోజుల టైం ఉంది కాబట్టి ఈ మధ్యలో ఇంకా పరిగెత్తే అవకాశం ఉంది. మాక్సిమం 2 మిలియన్ వరకు చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే బుక్ మై షోలో సినిమాకి సంబంధించిన టికెట్స్ నిన్న ఏదైతే ఓపెన్ కావడం జరిగిందో నేషనల్ వైడ్గా ఓపెన్ అయినాక గంటకి యావరేజ్గా 15,000 నుంచి 16,000 టికెట్స్ సోల్డ్ అవుతున్నాయి. గంటకి 14,000, 15,000, 16,000 సోల్డ్ అవుతూనే ఉన్నాయి. అది కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ కాలేదు. కొన్ని సిటీస్లో ఇంకా ఓపెన్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కొన్ని మెయిన్ స్క్రీన్స్లో మాత్రం ఓపెన్ కావడం జరిగింది. అలాగే బెంగళూరులో కూడా కొన్ని స్క్రీన్స్లో ఓపెన్ కాలేదు చెప్పి కింద కామెంట్స్ చేయడం జరుగుతుంది. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా ఓపెన్ కాలేదు, అయినా సరే బుకింగ్స్ పరిగెత్తడం జరిగింది, అదిరిపోయే రేంజ్లో పరిగెత్తడం జరిగింది. చాలామంది అన్నారు కదా ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్ స్టార్ట్ అయినాక తెలుస్తుంది ఏంటంటే సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ రావు, బుకింగ్స్ రావు, మేము ఇంట్రడక్షన్ వీడియో ఏంటి, ఆ టీజర్ ఏంటి, ఆ న్యూడిటీ స్ప్రెడ్ చేయడం ఏంటి, మీరు సమాజానికి ఏం చూపించాలనుకుంటున్నారు, యువతకి ఏం చూపించాలనుకుంటున్నారు, ఎవరెవరు మాట్లాడడం జరిగిందో వాళ్ళందరికీ కేవలం 12 గంటల్లో సమాధానం దొరికింది. నేను ఉదయం 9 గంటల నుంచి నైట్ 9 గంటల వరకే 12 గంటల్లో బుకింగ్స్ రూపంలో సమాధానం దొరకడం జరిగింది. సో ఇంకా 4 రోజులు టైం ఉంది. మొదటి రోజే ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసిందంటే ఇంకా 4 రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. ఈరోజు వీకెండ్, ఇంకా రేపు సండే, సో కలిసి వచ్చింది బాగా. సో ఎలా ఉంటాయో చూడాలి. సో ఏంటంటే యావరేజ్గా గంటకి 14,000 నుంచి 15,000 టికెట్స్ సోల్డ్ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో గంటకి 25,000, 27,000 కూడా వెళ్ళింది గంటకి. సో బుకింగ్స్ రూపంలో సాలిడ్గా టికెట్లు అయితే సేల్ కావడం జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే హిందీ వర్షన్ ఉందో, హిందీ వర్షన్కి సంబంధించి నేషనల్ చైన్స్లో 6 గంటల్లో దాదాపుగా 30,000 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. 30,000 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది జస్ట్ 6 అవర్స్లో. హిందీలో మాత్రం ఖచ్చితంగా వేరే రేంజ్లో కలెక్షన్స్ అయితే ఈ సినిమా వసూలు చేయబోతుంది. ఎందుకంటే కేజీఎఫ్ సినిమా అనేది ఏదైతే ఆ ఎండింగ్లో సస్పెన్స్ క్రియేట్ చేసిందో, రాకీ బాయ్ గరుడని వేసేసిన తర్వాత ఏంటంటే ఎలా రూల్ చేస్తాడు, ఎలా కేజీఎఫ్ని దక్కించుకుంటాడు అని ఒక ఇంటెన్షన్తో చూడడం జరిగింది కేజీఎఫ్ 2ని. కానీ టాక్సిక్ అనేది దమ్ము పైన తీసుకొస్తున్నాడు, తన కంటెంట్ పైన నమ్మకంతో తీసుకొస్తున్నాడు యష్. ఇది పార్ట్ 2 కాదు, ఇది పార్ట్ 1. తన దమ్ముతో, తన కంటెంట్ మీద నమ్మకంతోనే దీన్ని ముందుకు తీసుకొస్తున్నాడు. సో నార్త్ నుంచి చాలా గట్టి కలెక్షన్స్లో వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇక ఫైనలీ ముందుగా ఓవర్సీస్ మార్కెట్ సంబంధించిన బుకింగ్స్ గురించి మాట్లాడుకుందాం.
దాని తర్వాత ఇండియా బుకింగ్స్ గురించి మాట్లాడుకుందాం. విత్ బ్లాక్ సీట్స్ ఎంత, వితౌట్ బ్లాక్ సీట్స్ ఎంత అనే విషయం గురించి. ముందుగా నార్త్ అమెరికా నుంచి యూఎస్ఏ ఇంకా కెనడా. నార్త్ అమెరికా నుంచి ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్లు ఎన్ని అంటే 11,820 టికెట్లు, 11,820 టికెట్స్. మ్యాక్సిమం ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కొంచెం మంది తెలుగు ఫిగర్స్ సరిగ్గా అర్థం కావట్లేదని చెప్తున్నారు కాబట్టి ఇంగ్లీష్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. నార్త్ అమెరికా నుంచి 11,820 టికెట్స్ అయితే సోల్డ్ అవ్వడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే $2,58,000. దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టయితే 2.47 crores, 2,47 lakhs, 2,47 రూపాయలు. సో నార్త్ అమెరికా నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి యూకే ఇంకా యూరోప్ నుంచి ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ ఏంటి అంటే దాదాపుగా 4,620 టికెట్స్ సోల్డ్ అవ్వడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే $75,200 రావడం జరిగింది. ఇక మన ఇండియన్ రూపీస్లో వాల్యూ కన్వర్ట్ చేసుకున్నట్టయితే 80 lakhs రూపీస్, 80 లక్షల రూపాయలు. నెక్స్ట్ వచ్చి ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ 4,340 టికెట్స్. వాల్యూ వచ్చేసి $1,12,000, $1,12,000, $112,000 మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 60,70,000, 60,70,000 రూపాయలు అయితే రావడం జరిగింది బుకింగ్స్ రూపంలో. నెక్స్ట్ వచ్చేసి గల్ఫ్ కంట్రీస్. ఇది కూడా నిన్న మొదలు కావడం జరిగింది. నిన్న మొదలైనప్పటికీ కూడా ఒక రేంజ్లో దూసుకెళ్ళింది. ఎందుకంటే చెప్పాను కదా, మిడిల్ ఈస్ట్లో మన సౌత్ సినిమాలకు, స్పెషల్గా మన ఇండియన్ సినిమాలకి మంచి వాల్యూ ఉంటుందని చెప్పి. సో గల్ఫ్ కంట్రీస్లో నిన్న మొదలైంది. అయినప్పటికీ కూడా బుకింగ్స్ రూపంలో 4,050 టికెట్స్ సోల్డ్ అవ్వడం జరిగింది. 4,050 టికెట్స్ సోల్డ్ అవ్వడం జరిగింది. వాల్యూ వచ్చేసి $51,000, మన ఇండియన్ రూపీస్లో 43 lakhs, 43 లక్షల రూపాయలు. ఓవరాల్గా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు ఉన్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ ఏంటంటే 24,830 టికెట్స్ సోల్డ్ అవ్వడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఏంటంటే $4,44,000, $4,40,000 మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 4.31 crore, 4,31 lakhs, 4,31 రూపాయలు రావడం జరిగింది. ఇది వాల్యూ బ్లాక్ సీట్స్ కాకుండా ఒరిజినల్ వాల్యూ. ఇది బ్లాక్ సీట్స్ కాకుండా ఒరిజినల్ వాల్యూ. బ్లాక్ సీట్స్తో ఆల్రెడీ 6 కోట్ల రూపాయలు దాటింది. ఇక నెక్స్ట్ వచ్చి మన ఇండియన్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్గా కర్ణాటక మార్కెట్ అంటే యష్ ఓన్ మార్కెట్. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు సోల్డ్ అయిన టికెట్స్ ఎన్ని అంటే దాదాపుగా 68,000 టికెట్స్. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే 3.45 crore, 3,45 రూపాయలు, 3,45 lakhs. సో ఏంటంటే ఇది బ్లాక్డ్ సీట్స్తో కాదు, వితౌట్ బ్లాక్డ్ సీట్స్తో ఇది. నెక్స్ట్ వచ్చి నార్త్ ఇండియా హిందీ వర్షన్లో ఇప్పటివరకు ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ ఏంటంటే 33,500 టికెట్స్ సోల్డ్ అవ్వడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ 1.35 crore, 1,35 రూపాయలు. నెక్స్ట్ వచ్చి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లిమిటెడ్ ప్లేసెస్లో ఓపెన్ కావడం జరిగింది. హైదరాబాద్లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ కాలేదు. ఒకసారి హైదరాబాద్లో ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. తెలుగు రాష్ట్రాల్లో 62,400 టికెట్స్ అయితే సోల్డ్ కావడం జరిగింది. చాలా సాలిడ్ టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. 62,400 టికెట్స్. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఏంటంటే 1,68 lakhs రూపీస్, 1,68 రూపాయలు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి తమిళనాడు ఇంకా కేరళ నుంచి, ఈ రెండు రాష్ట్రాల నుంచి ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ 22,500 టికెట్స్ అయితే సోల్డ్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ 54 lakhs, 54 లక్షల రూపాయలు రావడం జరిగింది. ఓవరాల్గా ఇండియన్ మార్కెట్లో సోల్డ్ అయిన టికెట్స్ ఎన్ని, బ్లాక్ టికెట్స్ కాకుండా వితౌట్ బ్లాక్ టికెట్స్ ఎన్ని టికెట్స్ సోల్డ్ కావడం జరిగిందంటే 1,02,000 టికెట్స్, 1,02,000 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే 4.85 crore, 4,85 రూపాయలు రావడం జరిగింది వితౌట్ బ్లాక్ సీట్స్. సో ఏంటంటే ఓవరాల్గా ఓవర్సీస్ మార్కెట్ ఇంకా మన ఇండియన్ మార్కెట్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ 10 crores వరకు రావడం జరిగింది. ఒరిజినల్ వాల్యూ 10 కోట్ల రూపాయల వరకు రావడం జరిగింది. ఏదైతే బ్లాక్ సీట్స్ ఉన్నాయో అంటే థియేటర్ వాళ్ళు ఆ టికెట్ని ఎవరు తీసుకోకుండా ఏంటంటే ముందే బ్లాక్ చేసి పెడతారనమాట. ఏంటంటే అది సినిమా రిలీజ్కి 1 రోజు ముందు, 2 రోజుల ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది. లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళకి కూడా ఆ టికెట్స్ వాళ్ళు అమ్మేసుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ సేల్ చేసినట్టు దాన్ని బ్లాక్లో పెట్టేస్తారనమాట. కానీ ఆ వాల్యూ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ప్యాన్ వరల్డ్ వైజ్గా రిలీజ్ అవుతుంది. ఆ హైప్ ఉంది సినిమాకి కాబట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ వాల్యూని కూడా యాడ్ చేసుకున్నట్టయితే ఓవరాల్గా బ్లాక్ సీట్స్తో కలిపి మొదటి రోజు ఈ సినిమా 14 నుంచి 15 కోట్ల రూపాయల వరకు బుకింగ్స్ రూపంలో వసూలు చేసింది. మొదటి రోజు 14 to 15 crores రూపీస్ బ్లాక్ టికెట్స్తో సహా ఈ సినిమా వసూలు చేయడం జరిగింది. సో మొదటి రోజు దాదాపు 14 నుంచి 15 కోట్ల వల్ల బుకింగ్స్ రావడం జరిగిందంటే మరి సినిమా రిలీజ్ కావడానికి ఇంకా సమయం ఉంది, ఇంకో 4 రోజుల సమయం ఉంది. కాబట్టి 4 రోజుల్లో ఇంకా ఎన్ని కోట్ల బుకింగ్స్ అనుకున్నాయని చూడాలి. సో ఫైనల్గా ఏదైనా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.